హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. దిస్ ఇస్ అలేఖ్య. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఫాలో చేయడం మర్చిపోవద్దు. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ రోజు నా దివాళీ షాపింగ్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో మాకు దివాళీకి ఒక చిన్న మినీ స్టోరీ ఉందన్నమాట. సో అది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మీరు కూడా ఏమన్నా ఉంటే తప్పకుండా షేర్ చేయండి. సో నా స్టోరీ ఏంటంటే, చిన్నప్పటి నుంచి మాకు దివాళీ ఎవ్రీ ఇయర్ దివాళీకి నైట్ డ్రెస్లే కొనుక్కునే వాళ్ళం. సో క్రాకర్స్ కాల్చడం అదంతా నైట్ డ్రెస్సులతోనే ఉండేది. సో నేను ఈసారి అలాగే నైట్ వేరే కొనుక్కున్నాను, ఎస్పెషల్లీ దివాళీ కోసం. నేనైతే నైట్ వేర్ తీసుకున్నాను, లాంజ్రే తీసుకున్నాను, చాలా కలెక్షన్ తీసుకున్నాను. ఎస్పెషల్లీ ఇప్పుడు జివామేలో తీసుకున్నాను ఇవన్నీ. సో ఎందుకంటే జివామేలో ఇప్పుడు దివాళీ సేల్ 60% ఆఫ్, ఫ్రీ షిప్పింగ్, క్యాష్ ఆన్ డెలివరీ, అలాగే 15 days ఈజీ రిటర్న్స్, ఎక్స్చేంజెస్ అన్నీ ఉన్నాయి. సో అలాగే జివామే 10 ఈ కూపన్ కోడ్ యూస్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో తప్పకుండా పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే, వింటర్ కోసం కలెక్షన్ చూస్తున్నారు అని అనుకుంటే తప్పకుండా ట్రై చేసి చూడండి. సో నాకు ఎస్పెషల్లీ నేను వింటర్ కోసం అండ్ దివాళీ కోసం అండ్ నార్మల్గా స్టాకప్ చేశాను కొన్ని లాంజ్రే. ఎందుకంటే ఆటోమేటిక్గా ఎప్పుడైతే సేల్ రన్ అవుతుందో ఆటోమేటిక్గా మనం తీసుకుంటూ ఉంటాం కదా. సో ఎస్, మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. సో నేనేం తీసుకున్నానో అవన్నీ మీతో షేర్ చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి ఈ బ్రా తీసుకున్నాను. ఇది కొంచెం ఏంటంటే నాన్ వైర్డ్ అనమాట, నాన్ వైర్డ్ బ్రా, టీషర్ట్ బ్రా ఇది. సో చాలా చాలా లైట్ వెయిట్ ఉంది. సో ఇది ప్యాడెడ్ కాదు, సెమీ ప్యాడెడ్ లాగా వచ్చిందనమాట. చాలా చాలా సాఫ్ట్, చాలా కంఫర్టబుల్గా ఉంది. స్ట్రాప్స్ కూడా చాలా బాగున్నాయి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను మీకు, బ్రాస్ అనేవి మనం ఎస్పెషల్లీ మనం కంఫర్టబుల్గా లేవు, అవి సాఫ్ట్గా లేవు అని అంటే ఏ అవుట్ఫిట్ అయినా మనం క్యారీ చేయడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. మీరు ఎంత కాస్ట్లీ అవుట్ఫిట్, ఎంత మంచి బ్రాండెడ్ అవుట్ఫిట్ వేసుకున్నా కూడా మనం లోపల ఇది కరెక్ట్గా లేదు అని అంటే మనం ఆ కంఫర్ట్ అనేది కనపడిపోతుంది అనమాట, డిస్కంఫర్ట్ అనేది. సో కాబట్టి ఇలాంటివి పర్చేస్ చేసేటప్పుడు చాలా చాలా మంచిగా ఆలోచించి తీసుకోవాలి. సో నేనైతే తప్పకుండా సజెస్ట్ చేస్తాను. నేను ఫస్ట్ టైం తీసుకున్నాను ఈ బ్రా, ఇప్పటి వరకు అయితే తీసుకోలేదు. కొన్ని బ్రాస్ మనం అలవాటు అయిపోయి అంటే ఇంకోటి తీసుకుంటూ ఉంటాం కదా. ఇదైతే నేను ఫస్ట్ టైం తీసుకున్నాను. డెఫినెట్గా నేను ఇంకా కలర్స్ లేకపోతే ఇంకొకసారి ఖచ్చితంగా తీసుకుంటాను. ఎందుకంటే నాకు చాలా చాలా నచ్చింది. ఇది చూడ్డానికే కాదండి, లైక్ మంచి కవరేజ్ ఉంది, అలాగే చాలా సాఫ్ట్, చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. కవరేజ్ కూడా చాలా బాగుంది, నాకు కవరేజ్ చాలా నచ్చింది ఇది. సో ఇది తీసుకున్నాను ఫస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా వింటర్ కోసం ఎక్కువ కలెక్షన్ తీసుకున్నాను అని. సో ఇది వచ్చేసి హూడీ టైప్ అనమాట, హుడీలా వచ్చింది. ఇది టీషర్ట్, హుడీ టీషర్ట్ లాగా. సో ఇవన్నీ నేను సైజ్ లార్జ్ తీసుకున్నాను. అండ్ దీనికే బాటమ్ కూడా, ఇవన్నీ ఈ రెండు సపరేట్ అండి, సెట్ కాదు ఇది. నేను జస్ట్ ఒక సెట్, కార్డ్ సెట్ లాగా ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను. సో ఇది బాటమ్, జాగర్ ప్యాంట్స్ అనమాట ఇవి. సో మంచి లైక్ చాలా వామ్గా అనిపిస్తాయి మనకి. వింటర్ అనే కాదు, నార్మల్ టైమ్స్లో కూడా మనం సమ్మర్లో అయితే యూజ్ చేయలేము, కానీ నార్మల్గా రైనీ సీజన్, వింటర్ సీజన్లో ఎస్పెషల్లీ మన క్లైమేట్కి మరీ సూపర్ కోల్డ్గా ఏమి ఉండదు కదా. సో నార్మల్గా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ మనకి చూడటానికి కూడా ఏదో నైట్ డ్రెస్ ఫీల్ లాగా అయితే అసలు ఉండదు. సో ఇవి సెట్ లాగా నేను చేసుకున్నాను. దీంట్లో చాలా కలర్స్, ఆరెంజ్, ఇలా చాలా కలర్స్ కూడా చూశాను. సో అది. అండ్ నెక్స్ట్ ఇది ఒక హూడీ. నేను ఫస్ట్ చూపించాను కదా బ్లూ కలర్, దాంట్లో చాలా కలర్స్ ఉన్నాయని అన్నాను కదా, అదే మోడల్ కానీ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది. కానీ అదే మోడల్లో ఇది ఒక హూడీ. దీనికి కూడా బాటమ్ కావాలంటే తీసుకోవచ్చు, బట్ నేను బాటమ్ తీసుకోలేదు. ఎందుకంటే మళ్ళీ సెట్ లాగా ఎందుకులే అన్నట్టు నేను ఓన్లీ లెగిన్ లాంటిది వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది కదా అన్నట్టు నేను ఇది ఒకటే తీసుకున్నాను, టాప్ లాగా. సో మనకి వింటర్ వేర్ కోసం, నాకు వింటర్ వేర్ అయితే సార్ట్ అవుట్ అయిపోయింది. 2-3 ఉంటే చాలు నాకు వింటర్కి. సో మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ సేల్ పెట్టినప్పుడు ట్రై చేయాలి, అప్పుడు మళ్ళీ కలెక్షన్ కొత్తది వస్తూ ఉంటుంది కదా. అండ్ ఇవేంటి అంటే అన్లిమిటెడ్ స్టైల్స్ అండ్ లిమిటెడ్ టైం ఆఫర్ అనమాట. సో జాగ్రత్తగా చూసుకుని, ఆఫర్ టైం తక్కువ ఉంటుంది కాబట్టి త్వరగా పర్చేస్ చేసుకోండి. సో అది. అండ్ ఇది నెక్స్ట్ వన్, ఇది కూడా నేను లార్జ్ సైజే తీసుకున్నట్టున్నాను. ఎస్, లార్జ్ సైజే తీసుకున్నాను. ఇలాంటి నైట్ డ్రెస్సులు తీసుకుని చాలా రోజులు అయిపోయింది. అండ్ చాలా అంటే నాకు చాలా ఆల్మోస్ట్ నైట్ డ్రెస్సులు అన్నీ ఇలాంటివే కాబట్టి రీసెంట్ టైమ్స్లో పెద్దగా ఇలాంటివి తీసుకోవడానికి ఇష్టపడట్లేదు నేను. బట్ నాకు ఈ మోడల్ చాలా నచ్చింది ఎందుకో. ఎస్పెషల్లీ నాకు జివామేలో చాలా నచ్చుతాయి ఇలా ఈ టైప్ ఆఫ్ నైట్ వేర్, నాకు జివామేలో బాగా నచ్చుతాయి. నేను తీసుకున్నవన్నీ కూడా జివామేలోనే తీసుకుంటా. బయట ఎక్కడ నేను ఇలాంటి నైట్ డ్రెస్సులు అసలు తీసుకోను, జివామేలో మాత్రమే తీసుకుంటాను. అది కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. సో మంచి క్లాత్ అనమాట. మనం ష్రింక్ అయితే అసలు ప్రాబ్లం అవ్వదు, కలర్ ఫేడ్ అయ్యే ప్రాబ్లం ఉండదు. ఎన్ని ఇయర్స్ అయినా మీకు అలాగే కనబడుతుంది, అలాగే కొత్త దానిలో ఉంటుంది. సెట్ అనమాట. ఇది టాప్ వస్తుంది అండ్ ఇది బాటమ్ వస్తుంది. సో
సో నేను పక్కన వేసుకుని కూడా ఇంక్లూడ్ చేస్తానండి, మీకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది, క్లారిటీ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అని. సో దీనికి ప్రతిదానికి కూడా మనకి ఇలా థ్రెడ్స్ వస్తాయి అండ్ పాకెట్స్ కూడా వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక టీషర్ట్ బ్రా తీసుకున్నాను. ఇది నేను చాలా సార్లు తీసుకునే ఉండుంటాను, ఎందుకంటే నేను తీసుకున్నప్పుడల్లా ఒకటి తీసుకుంటా ఉంటాను దీన్ని, ఎందుకంటే నా ఫేవరెట్ ఇది. నేను పర్టికులర్లీ డైలీ యూస్ కోసం దీన్ని యూస్ చేస్తాను. ఓన్లీ టీషర్ట్ కానీ కాదండి, కుర్తీస్ మీద కూడా నేను దీన్ని యూస్ చేస్తాను. అండ్ టీషర్ట్ మీదకైనా సరే కుర్తీస్ మీదకైనా సరే డైలీ యూజ్లో అసలు ప్యాడెడ్ కాదు. సో చాలా బ్రీతబుల్ కంఫర్టబుల్గా ఉంటుంది, ఇనఫ్ కవరేజ్ ఉంటుంది, హై కవరేజ్ కాదు బట్ ఇనఫ్ కవరేజ్, డైలీ యూస్కి అయితే ఇనఫ్ కవరేజ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక షార్ట్ నైటీ టైప్ తీసుకున్నాను. ఇది కూడా మనకి వింటర్కైనా నార్మల్గా అయినా బాగా యూజ్ అవుద్ది అనిపించింది. క్లాత్ కూడా చాలా మంచిగా ఉంది, అంటే సూపర్ కంఫర్టబుల్ క్లాత్ అనమాట, బ్రీతబుల్ క్లాత్. మనకి ఈ సీజన్లోనే వేసుకోవాలన్నట్టుగా ఉండకుండా ఎవ్రీ సీజన్కి మనకి యూజ్ అయ్యేలాంటి క్లాత్. దీంట్లో కూడా కలర్స్ ఉన్నట్టున్నాయి, నాకు ఈ కలర్ బాగా నచ్చింది, కలర్ కోసమే నేను దీన్ని తీసుకున్నాను. అండ్ మోడల్ కూడా నాకు నచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకొక నైట్ వేర్, ఇది కూడా వింటర్ వేర్ కోసం తీసుకున్నాను. సో ఇదిగోండి, కలర్ నాకు బాగా నచ్చింది అండ్ మోడల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. అది హూడీ టైప్లో తీసుకున్నాను కదా, ఇది నార్మల్ షర్ట్ టైప్ మోడల్ అనమాట. సో జస్ట్ టీ షర్ట్ లాగా వస్తుంది, ఫుల్ స్లీవ్స్ వస్తుంది. ఇది సెట్ అండి, ఇది సపరేట్ కాదు. ఫస్ట్ చూపించింది సెట్ కాదు, సపరేట్ అని చెప్పాను కదా, ఇదైతే సెట్ లాగే వచ్చిందనమాట. దీనికి కూడా పాకెట్స్ ఆల్ సేమ్. ఇది కూడా లార్జ్ తీసుకున్నాను, ఫుల్ లెంత్. ఇది జాగర్ ప్యాంట్ కాదు, ఇది నార్మల్ ప్లాజో ప్యాంట్ టైప్లో వస్తుంది. చాలా బాగుంటుంది, చూడడానికి చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. ఇదైతే నాకు చాలా నచ్చింది, కలర్ కూడా బాగా నచ్చింది నాకు. సో స్మూత్గా ఉంది, మనకి యూస్ చేయడానికి కూడా చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో నేను వేసుకుని కూడా పక్కన ఇంక్లూడ్ చేస్తానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి షేప్ వేర్. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా మీకు, షేప్ వేర్ చాలా బాగుంటుందండి అని. సో చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి శారీ మీదకి వేసుకోవడానికి. అంటే మీకు వాక్ చేయడానికి డిస్కంఫర్ట్ ఉంటుందేమో అలాంటి భయం అయితే అసలు అవసరం లేదు. నా దగ్గర నిజంగా 5 or 6 ఉన్నట్టున్నాయి. నేను ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఏం తీసుకోలేదు, లైక్ ఎక్కువ నా దగ్గర న్యూడ్ షేడే ఎక్కువ ఉంటుంది అనమాట, 2-3 అయ్యే ఉంటాయి. సో చాలా స్మూత్, చాలా కంఫర్టబుల్. మనం రోజు మొత్తం శారీలో వేసుకున్నా కూడా క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, వాక్ చేయడానికి అసలు భయపడాల్సిన అవసరం లేదు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నాను, ఇది ఏదో కొంచెం డిఫరెంట్గా కనిపించింది నాకు, సో అందుకనే తీసుకున్నా. కొంచెం సాటిన్ కైండ్ ఆఫ్ నైటీ అనమాట, ఫుల్ లెంత్ నైటీ. సో కొంచెం డిఫరెంట్గా కనిపించింది, స్టైలిష్గా కూడా ఉంది చూడడానికి అన్నట్టు తీసేసుకున్నాను. ఇక్కడ మనకి కఫ్టన్ మోడల్లో వచ్చింది కదా, కాకపోతే ఇది సాటిన్ అనమాట, సాటిన్ క్లాత్. సో నాకు చాలా నచ్చింది, నాకు వేసుకుంటే చాలా నచ్చింది ఇది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ స్పోర్ట్స్ వేర్లో ఇది ఒక బాటమ్ తీసుకున్నాను. ఈ పింక్లో నా దగ్గర అసలు బాటమ్స్ అయితే ఏమీ లేవు, అందుకని చెప్పేసి ఇది తీసుకున్నా. సో దీని మీదకి వైట్ ఏదైనా టీ షర్ట్స్ వేసేసుకుంటే చాలా కంఫర్టబుల్గా, చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ నాకు జివామేలో స్పోర్ట్స్ వేర్కి ఎస్పెషల్గా ఈ బాటమ్స్ చాలా నచ్చుతాయి నాకు, చాలా కంఫర్టబుల్గా స్మూత్గా ఉంటాయి. ఒకసారి మనం దీంట్లో అలవాటు పడిపోయామంటే వేరే వాటిలో పర్చేస్ చేయలేమన్నమాట, అంత కంఫర్టబుల్గా ఉంటాయి. సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వన్. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. అన్నీ వేసుకుని కూడా చూపించాను కాబట్టి క్లారిటీ ఉంటుంది ఏది ఎలా ఉంది అని. సో మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి, అలాగే జివామే యాప్ కూడా ఉంది, డౌన్లోడ్ చేసుకొని అక్కడ కూడా మీరు ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఎస్, ఈ అప్ టు 60% ఆఫ్లో ఉన్నాయి, ఫ్రీ షిప్పింగ్, 15 days ఈజీ రిటర్న్స్, ఎక్స్చేంజెస్, క్యాష్ ఆన్ డెలివరీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి మీరు ఒక మంచి టైం అనమాట, మీకు దివాళీకి కానీ వింటర్ వేర్ కలెక్షన్ ట్రై చేయాలన్నా, డిఫరెంట్ నైట్ వేర్ కానీ, లాంజ్రే కానీ, షేప్ వేర్ కానీ ఏది ట్రై చేయాలన్నా ఇది ఒక మంచి టైం, మీకు మంచి ఆఫర్స్లో వస్తాయి. అండ్ అలాగే జివామే 10 అనే కూపన్ కోడ్ యూస్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో డోంట్ మిస్, కూపన్ కోడ్ కూడా యూస్ చేసుకోవడం మర్చిపోకండి. సో మళ్ళీ మంచి వీడియోతో ముందుకు వస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, లాట్స్ ఆఫ్ లవ్, సీ యూ సూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బై బై, టేక్ కేర్, సీ యూ.